ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య దాదాపు 3.5 సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా సానుకూల చర్చలు జరుగుతున్నాయి. అమెరికాలోని అలాస్కా వేదికగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య గత శుక్రవారం కీలక సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ భేటీ యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. అయితే తమ మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ ప్రకటించారు. అనంతరం ఇరు దేశాల అధ్యక్షులు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఈ భేటీలో అనేక విషయాలు చర్చించామని, అయితే యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. అయినప్పటికీ ఈ చర్చల ద్వారా ఎంతో పురోగతి సాధించామని, అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. అన్ని విషయాలను పరిష్కరించుకుని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుందని పేర్కొన్నారు. Very profound, and I will say that I believe we had a very productive meeting. There were many points that we agreed on. Most of them, I would say, a couple of big ones that we haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. We look forward to that. We look forward to dealing. We're going to try and get this over with. We really made some great progress today. I've always had a fantastic relationship with President Putin, with Vladimir. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, డొనాల్డ్ ట్రంప్తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని, యుక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉంటే యుక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరోసారి ఉద్ఘాటించారు. ఈ సమావేశం రష్యా యుక్రెయిన్ వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ సూచకంగా ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం వాషింగ్టన్లోని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లోని ఈస్ట్ రూంలో ఐరోపా సమాఖ్య కీలక సభ్యదేశాల నాయకులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. యుద్ధ విరమణ కోసం త్వరలో పుతిన్, జెలెన్స్కీ, ట్రంప్లతో కూడిన త్రైపాక్షిక సమావేశానికి ఈయూ నేతలు ఏకగ్రీవంగా అంగీకరించారు. అయితే ఈ త్రైపాక్షిక భేటీ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది ఇంకా నిర్ణయించలేదు. నాటో కూటమిలో చేరకపోయినా సరే అదే తరహాలో రక్షణ హామీని యుక్రెయిన్కు అమెరికా ఇచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పుతిన్ పేర్కొన్న అంశాన్ని ట్రంప్ ఈయూ నేతలకు తెలియపరిచారు. ఈ సంయుక్త సమావేశంలో నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రూటే, యూరోపియన్ కమిషన్ మహిళా అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ త్రైపాక్షిక సమావేశంలో యూరోపియన్ యూనియన్ తరపున ఒక ప్రతినిధి పాల్గొంటే బాగుంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ అభిప్రాయపడ్డారు. నాటోయేతర రక్షణ హామీకి ట్రంప్ ముందుకు రావడం ఈ మొత్తం ప్రక్రియలో కీలక పరిణామమని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే అన్నారు. తక్షణం కాల్పుల విరమణ ప్రకటిస్తే బాగుంటుందని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అభిప్రాయపడ్డారు. యూరోపియన్ యూనియన్ నాయకులతో సమావేశానికి ముందు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, Well, thank you very much. It's an honor to have the president of Ukraine with us. We've had a lot of good discussions, a lot of good talks, and I think progress is being made, very substantial progress in many ways. We had a good meeting, as you know, just a short while ago with the President of Russia, and I think there's a possibility that something could come out of it. అలాగే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ, Thank you very much for your efforts, personal efforts to stop killings and stop this war. Thank you, and using this opportunity, many thanks to your wife, First Lady of the United States. She sent a letter to Putin about our children, abducted children, and my wife. Thanks to our partners, and that you supported this format, that after our meeting we can have leaders who are around us
UK, France, Germany, Italy, Finland, EU, NATO, I mean all partners around Ukraine supporting us. Thanks to them, thank you. ఇక యుక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహంలో భాగంగానే భారత్పై సుంకాలు విధించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లీవిట్ తెలిపారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లీవిట్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల నేతలతో ట్రంప్ చర్చల్లో ఉన్నారని, ఇదే సమయంలో యుక్రెయిన్పై దాడుల నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్ దృష్టి సారించి ఆ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారని తెలిపారు. ఇది ట్రంప్ పరిపాలనా వ్యూహమని, ఇందులో భాగంగానే భారత్పై 50% సుంకాలను విధించారని చెప్పారు. ఓవైపు యుద్ధం ముగింపు దిశగా చర్చలు జరుగుతున్న వేళ రష్యా మరోసారి యుక్రెయిన్పై భీకర గగనతల దాడులు చేసింది. బుధవారం రాత్రి 574 డ్రోన్లు, 40 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. యుక్రెయిన్ దేశంలోని పశ్చిమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎక్కువగా జనావాసాలకు నష్టం జరిగిందని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. అలాగే ఈ దాడుల్లో 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఇక ఈ ఏడాదిలో రష్యా జరిపిన 3వ అతిపెద్ద డ్రోన్ దాడి ఇదని యుక్రెయిన్ పేర్కొంది. చైనాలోని టియాన్జిన్ నగరం వేదికగా షాంఘై సహకార సంస్థ SCO సదస్సు ఈ నెల 31 నుండి సెప్టెంబర్ 1 వరకు 2 రోజుల పాటు జరగనుంది. ఈ SCO సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ప్రకటించారు. ఇక ఈ ప్రకటనను చైనా ప్రభుత్వం కూడా స్వాగతించింది. ఇటీవల భారతదేశంలోని చైనా రాయబారి ఫూ జియాంగ్ దీనిపై మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించడం ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పారు. అలాగే చైనా భారతదేశపు సంబంధాలను ప్రధాని పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు టిబెట్ అటానమస్ రీజియన్ TAR 60వ ఆవిర్భావ ఉత్సవాలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరయ్యారు. రాజధాని లాసాలోని ప్రముఖ పొటాలా ప్యాలెస్ స్క్వేర్లో బుధవారం జరిగిన ఈ వేడుకల్లో అధికార ప్రతినిధులతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులు, అధికారులు సహా మొత్తం 20,000 మంది పాల్గొన్నారు. 2012లో జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక లాసా రావడం ఇది రెండోసారి. ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు, ట్రక్కు మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 17 మంది పిల్లలు సహా 73 మంది మరణించారు. ఇరాన్ నుంచి బహిష్కరణకు గురైన ఆఫ్ఘనిస్తాన్ వలసదారులతో నిండిన బస్సు కాబూల్కు బయలుదేరింది. సరిహద్దు దాటిన తరువాత హెరాత్ ప్రావిన్స్లో ప్రమాదానికి గురైంది. బస్సులోని ప్రయాణికులతో పాటు ఇతర వాహనాల్లోని 2 వ్యక్తులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యాలో పర్యటించారు. బుధవారం ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై భారత్ రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, ముడిచమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య అసమతుల్యత పెరుగుతోందని వ్యాఖ్యానించారు. గత 4 సంవత్సరాల్లో వస్తువుల పరంగా ద్వైపాక్షిక వాణిజ్యం 5 రెట్లు పెరిగిందన్నారు. 2021లో $13 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 నాటికి $68 బిలియన్ పెరిగిందని చెప్పారు. అలాగే భారత్ రష్యా దేశాల మధ్య వాణిజ్య అంతరాన్ని పరిష్కరించడమే కాకుండా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. We reaffirmed our shared ambition to expand bilateral trade in a balanced and sustainable manner, including by increasing India's exports to Russia. This requires swiftly addressing non-tariff barriers and regulatory impediments, enhancing Indian exports to Russia in sectors like pharmaceuticals, agriculture and textiles will certainly help to correct the current imbalance. Steps to ensure long-term supply of fertilizers was also taken up. Indian skilled workers, especially in IT, construction and engineering, can address the labor needs in Russia and deepen collaboration. Sustaining energy cooperation through trade and investments is also important. We also spoke about connectivity initiatives, including the International North-South Transport Corridor, the Chennai-Vladivostok Eastern Maritime Corridor, and cooperation in the Northern Sea Route.
These corridors promise to deepen economic linkages, reduce transit times, and expand trade access across Eurasia and beyond. అనంతరం విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా దౌత్యవేత్తలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. భారత్ రష్యా సంబంధాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా నానాటికి బలపడుతున్నాయని రష్యా సీనియర్ దౌత్యవేత్త రోమన్ బాబుష్కిన్ చెప్పారు. భారత్ ఉత్పత్తులకు తమ దేశీయ మార్కెట్లో అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. ముడిచమురు కొనుగోలుపై భారత్కు 5% తగ్గింపు ఆఫర్ చేస్తున్నట్లు భారత్లోని రష్యా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి ఎవ్గెవీ గ్రీవా బుధవారం వెల్లడించారు. ఈ 5% రాయితీలో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు కూడా ఉంటాయని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనే భారత వ్యాపారవేత్తలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇండియా చమురు అవసరాల్లో ఏకంగా 40% రష్యానే తీరుస్తోందని ఎవ్గెనీ గ్రీవా వివరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాపై సైనిక చర్యకు సిద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్ పౌరులు నిరసన బాటపట్టారు. గాజాపై యుద్ధం ముగించాలని, బందీలను విడుదల చేయడానికి హమాస్తో ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, ర్యాలీలు చేపట్టారు. ఆదివారం జెరూసలేం, టెల్ అవీవ్ నగరాలను కలిపే ప్రధాన రహదారిని ఆందోళనకారులు దిగ్బంధించారు. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైనిక చర్యను ప్రారంభించింది. ప్రణాళికలో భాగంగా మొదటి దశను ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బుధవారం నాటికి ఇజ్రాయెల్ దళాలు పెద్ద దాడి చేసేందుకు గాజా శివార్లలో, ముఖ్యంగా జైటౌన్ మరియు జటాలియా ప్రాంతాలను మోహరించాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్డ్స్ మంగళవారం తుది ప్రణాళికను ఆమోదించారు. ఈ ఆపరేషన్కు మద్దతుగా ఇజ్రాయెల్ 60,000 మంది అదనపు బలాలను సమీకరిస్తోంది. యాక్టివ్ డ్యూటీ సైనికులను ఈ మిషన్లో చేరడానికి అనుమతిస్తున్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF ఒక ప్రకటనలో తెలియజేసింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఆయనను CID అదుపులోకి తీసుకుంది. 2023లో లండన్ పర్యటనపై రనిల్ విక్రమ్సింఘేను తొలుత విచారించిన CID అనంతరం అరెస్ట్ చేసింది. ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని CID అధికారులు వెల్లడించారు. అయితే రనిల్ విక్రమ్సింఘే అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో తన భార్య ప్రొఫెసర్ మైత్రి విక్రమ్సింఘేతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ వాల్వర్హాంప్టన్లో జరిగిన కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రభుత్వ నిధులను ఉపయోగించారనే ఆరోపణలతో ఆయనను విచారించామని CID పేర్కొంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం DV సత్యనారాయణ, N మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.